మనకి ఈరోజు పండుగ రోజు మార్చి 14వ తేదీ అంటే మనము పండగ లాగా జరుపుకుంటాము. ఎందుకనేది ఇక్కడ అందరూ జన సైనికులందరికీ తెలుసు. పోయినసారి 2024లో ఎలక్షన్ జరిగేటప్పుడు మనం ఎంత ఘనంగా జరుపుకున్నామో ఈసారి పిఠాపురంలో మన జనసేన రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు. కొంతమంది మనోళ్ళు ఎవరైతే ఇక్కడ ఉండిపోయిన జన సైనికుల గురించి ఈరోజు నేను కావచ్చు, ఇక్కడ చందు గారు కావచ్చు, అదే ఇంకా కొంతమంది మండల అధ్యక్షులు కావచ్చు, వాళ్ళందరినీ మనం ఉద్దేశించుకొని కొంతమంది జన సైనికులు ఇక్కడ ఉండిపోయినారు కాబట్టి మన పలమనేరు నియోజకవర్గంలో చేయాలనుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మన విజయ్ గారు వాళ్ళ పంచాయతీలో ఈరోజు జరుపుకోవాలనేసి జగమర్లలో జరార్పల్లిలో జరుపుకోవాలనుకున్నారు. కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమము మరియు దేవునికి మన పవన్ కళ్యాణ్ గారి మీద అర్చన చేపించి ఈరోజు మనం ఫార్మేషన్ డే 12వ ఫార్మేషన్ డే జరుపుకుంటున్నాము. కాబట్టి ఇదే మన స్పీడ్తో ఖచ్చితంగా ముందు పోయే రోజుల్లో మనం చాలా గట్టి బలంగా తయారు కావాలి. ఎందుకంటే మన ఊర్లో ఇంకా జనాల్ని మనం మోటివేట్ చేసి మన రాజకీయ పార్టీలో పిలుచుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే యువత చాలా ఎక్కువ మన జనసేన పార్టీలో ప్రధానంగా పనిచేస్తున్న జనసేన యువకులే. కాబట్టి ఈ యువకులు ఖచ్చితంగా పోయి ఎవరైతే కొత్త తరంగా యువతలో వస్తున్నారో వాళ్ళు పిలుచుకొని పెద్ద తరహా ఉండే వాళ్ళ పార్టీలో పిలుచుకొని మనం కలిసికట్టి పనిచేయాలనేసి కోరుతూ, అదేవిధంగా మనము ఎన్డీఏ కూటమి తరఫున అమర్నాథ్ రెడ్డి గారిని ఎట్లయితే గెలిపించుకున్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం అందరూ కలిసికట్టుగా ముందరికెళ్ళి మన పనులు ఎవరికైనా మన జన సైనికులు కానీ ఎవరికైనా పనులు కాలేదంటే ఖచ్చితంగా మన అమర్నాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారనేసి సమావేశంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా మన గంగవరం మండలం ఇన్ఛార్జ్ చందు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పరిష్కరిస్తారని తెలియజేస్తాను ఈ సమావేశంలో. అంతేకాకుండా నియోజకవర్గ పరిస్థితులు ఏదైనా ఇబ్బందులు వస్తే చందు గారి దృష్టికి తీసుకొస్తే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాం తెలియజేస్తాం. ఇది పార్టీ మనం ఎల్లప్పుడూ అందరూ కలిసికట్టుగా మన కుటుంబ సభ్యులుగా ఉండాలి. చిన్న సమస్యలను వస్తుంది నాకు నీకు అనేది కాకుండా మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కలిసి పనిచేస్తే రాబోయే రోజుల్లో మన పార్టీని మనము ఉన్నత స్థానం తీసుకుని వెళ్తాము. పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తము ఆయన వెనకాల చుట్టారనేసి నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు మన కేవలం పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఈ ఎన్డీఏ కూటమి ఎందుకు వచ్చిందనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఈరోజు ఎన్డీఏ కూటమి లేదు. ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం అంతా దేశం అంతా చెప్పుకుంటుంది ఒక పవన్ కళ్యాణ్ గారి పేరే. మనిషి 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు మన ప్రజల మధ్యలో ఉన్నామో ఈ ప్రజల మధ్యలో ఎలా అయితే ఉన్నామో భవిష్యత్తులో మనం ఎలా పోవాలి అని కోరుకుంటూ ఈ రోజు ఈ పంచాయతీలో ఉన్న పెద్దలకు మనము ఖచ్చితంగా విజయ్ గారిని మీరు మద్దతు ఇస్తూ ఇంకా విజయ్ గారి ఈ యువతను ఇంకా పెంచుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దయచేసి మీరు రాబోయే రోజుల్లో మన ఇంకా ఉన్నత స్థానం మీరు చేరుకోవాలని కోరుకుంటూ చందు గారిని ఇచ్చిన అవకాశాన్ని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన. గట్టిగా మాట్లాడండి. నమస్కారం. ఈరోజు ఇంతటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్పాలి. మన ఊర్లో ఈరోజు నరేష్ అనే యువకుడు అదేవిధంగా లావణ్య అని ఈరోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఆయన మార్చి 14వ తేదీ పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఆయన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమాని వాళ్ళిద్దరు కలిసి ఈరోజు మా సమక్షంలో ఈరోజు మేము ఈ సభ ముందర మీకు తెలియజేస్తుంది ఏమంటే మన జీవితకాలం 14వ తేదీ వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉంటాము. రేపు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో రేపు జన సైనికులు తోడుంటారని చెప్పేసి తెలియజేస్తాం. జై జనసేన. అందరికీ నమస్కారం. మార్చ్ 14 జనసేన పార్టీ ఫార్మేషన్ డే రోజు మేము హాయర్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అన్న వాళ్ళు వచ్చినారు. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవంకి ఇంత గ్రాండ్గా జరగడానికి విజయ్ అన్న ప్రతి ఒక్కరికి సాయం చేయన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన జన సైనికులను 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. అది ఒక రాష్ట్ర పండుగలాగా జరుపుకుంటున్నాము.
పోల్ చైతన్య గారు చందన్ గారు వచ్చినందుకు మా ఊరికి చాలా సంతోషంగా ఉంది. విజయ్ మాకు అన్నీ ఉండి దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కీలపట్ల పంచాయతీలో శ్రీ కోనేటి రాయుడి సంత అభిషేకం జరుపుకొని అలాగే జరవరపల్లి వినాయక స్వామి చెంత ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అలాగే ముఖ్యంగా కీలపట్ల పంచాయతీ ఇటు జరారుపల్లి కానీ అన్ని ఊర్లు కలిపి ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన కుటుంబ సభ్యులకి నాయకులకి ఇంతటి కార్యక్రమం అరేంజ్ చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2 రోజులు ఈ కార్యక్రమం కోసం 2 రోజులుగా మీరు ఆహార దృష్టిలో పనిచేస్తున్నారు. ఇలా విజయ్ కానీ లోకి కానీ ఇంకా పేర్లు చెప్పుకుంటూ ప్రతి పేరు చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ గంగవరం మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మండల పార్టీ మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ పరంగా కానీ పర్సనల్ కానీ ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాం. మండలం తరఫున నేను, నియోజకవర్గం తరఫున చైతన్య గారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటాం. అనేక సందర్భాల్లో మీకు అండగా ఉండి కూడా చూపించి నిరూపించాం కూడా. అదేవిధంగా ఇక్కడ యువత కోరుకునేది మన సులాభం కంటే గ్రామ అభివృద్ధి. ఆ గ్రామ అభివృద్ధికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రధాన